అయ్యండి. నేనైతే ఇప్పుడు బోటి కర్రీ వండుదామని అయితే వండుతానండి. కేజీ తీసుకొచ్చుకున్నాము బోటి. కేజీకి ఎంత ఆయిల్ వేయాలో చూపిస్తా. ఇదిగో 3 దానిలో వేసినా సరిపోద్ది కేజీకి. దీనితోటి ఇదిగో మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పసుపు. ఇప్పుడైతే ఉల్లిపాయ వేగదాకా వేపుకోవాలి. కొంచెం ఉల్లిపాయ అంతా వేగాలి ఇట్లా. ఇప్పుడు ఇప్పుడే దంచిన అల్లము వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువనే ఎత్తన్నా, ఎందుకంటే కేజీ కాబట్టి ఎక్కువనే ఎత్తన్నా. ఇదంతా కొంచెం వేగాలి, కొద్దిసేపు కలుపుకుందాము. ఉల్లిపాయ వేగింది కదా, ఈ బోటి అయితే వేడి నీళ్ళు మరగబెట్టి మరగంగా ఈ బోటి వేసుకొని ఈ బొంతు పేగు ఈ బోటి వేసుకొని అయితే ఇది శుభ్రం చేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇట్లా శుభ్రం చేసుకోవాలంటే వేడి నీళ్ళు మరగాలి, మరిగినప్పుడే ఇట్లా శుభ్రం అయింది. ఇట్లా శుభ్రం చేసుకోవాలి. కొంచెం పసుపు సాల్ట్ వేసి కడుక్కోవాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కలుపుకుందాము. కేజీ అన్నారు కదా, కొద్దిగానే ఉంది అని అనుకోకండి. ఇంకా ఎందుకంటే ఇంకా సన్న పేగులు, ఇంకా ఏంటివి కొంచెం కొవ్వు లాంటివి, కొంచెం ఇది ఏంది దొబ్బ ఇది వేసిండ్రు. ఇది ఫస్ట్ కడిగి పెట్టిన శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగిన. ఇదంతా ఇది అట్టిగానే కడిగిన, పసుపు అవసరం లేదు. ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు. మా తెలంగాణలో అయితే ఇట్లనే వండుకుంటాము. మరి ఇంకా ఎవరెట్లా వండుకుంటారో మాకైతే తెలియదు. మా తెలంగాణ అయితే ఇట్లనే వండుకుంటాం. మా తెలంగాణలో అయితే ఇదంతా కలుపుకోవాలి. ఇది కూడా అంత దగ్గరికి వేగాలి. ఇదంతా కలవాలి. ఇదంతా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇందులో 2 స్పూన్లు వేసిన, ఈ స్పూన్ తోటి సరిపోద్ది. హాఫ్ కేజీకి 1 స్పూన్ అన్నట్టు వేసిన. ఇది కేజీ కాబట్టి 2 స్పూన్లు వేసిన. దీంతో ఇది కలుపుకుందాము. ఒక టమాటో వేసిన, ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాము. రెండు గంటలు వేసిన, ఎందుకంటే కేజీకి 2 గంటలు వేసిన, హాఫ్ కేజీకి 1 గంట అన్నట్టు. ఈ గంటతోటి సరిపోద్ది కారము. ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి. ఇందులో 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, కొంచెం చెక్క, సాజీరా, అన్ని మసాలాలు వేసి పట్టిన. ఇప్పుడు కొంచెం ఘాటుగా ఉందన్నని ఇదిగో కొన్ని ధనియాలు. ఈ పొడి ఇంత అయింది, సరిపోద్ది. చూడండి, కేజీకి ఇది నేను చెప్పేది. కొంచెం ఇప్పుడు అన్ని మసాలాలు వేసి పట్టి వండుకుంటే మంచిగా ఘాటుగా, మంచిగా టేస్ట్గా ఉంటుంది. అందుకే పట్టిన. కొంచెం కొబ్బరి వేస్తే ఇప్పుడు
ఇట్లా దగ్గర వేగాలి, ఇట్లా దగ్గర వేపుకోవాలి, ఉడకాలి. ఇదంతా ఇట్లా ఉప్పు మిరం అన్నీ ఈ పీసులకు బట్టి ఇట్లా దగ్గర ఉడకాలి. చూడండి బాగుంది కదా. ఇట్లా ఉడికినాక ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. ఎందుకంటే ఈ బోటి ఇది పెద్ద మేకలది కాదు, చిన్నది మీడియం సైజు మేకదే కాబట్టి ఎక్కువ వద్దు, ఒక గ్లాస్ వేసినా సరిపోతాయి. నేను ఎందుకంటే సూపు వండ ఇది దగ్గర ఫ్రై చేస్తా, అందుకే ఒక గ్లాస్ వేసిన వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇది దగ్గర ఉడికించుకోవాలి. ఎట్లుందో చూద్దాం. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, ఇంకా ఉడకాలి. ఈ సూప్ అంతా దగ్గరికి రావాలి. చూడడానికైతే బాగుంది, చూస్తేనే నోట్లోనైతే నీళ్ళు ఊరుతున్నాయి, కానీ తింటే తెలుస్తుంది టేస్ట్ అన్నది. మంచిగా ఉంది కదా చూడడానికి, తిన్నా కానీ కమ్మగానే ఉంటుంది. అన్నీ వేసినాం కదా, అన్నీ వేసి వండుతున్నా కదా, కమ్మగానే ఉంటుంది. కానీ ఈ సూపు లేకుండానైతే ఇదంతా ఇంకా దగ్గరికి రావాలి. సూపు లేనప్పుడే ఈ బోటి కర్రీ మంచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు సూపు పెట్టా, ఈ బోటి కర్రీ వండినప్పుడు. మటన్లో చికెన్లో పెడతా, కానీ ఈ బోటిల్లో అయితే నేను సూపు పెట్టా. ఎప్పుడు దగ్గర ఫ్రై చేస్తా, దగ్గర ఫ్రై కావాలి. ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇదంతా అంత దగ్గరికి వచ్చింది కదా. ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు ఉడకాలి, ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేసి అట్లా దించడం కాదు, కొద్దిసేపు ఉడికితేనే బాగుంటుంది. చూసిరు కదా, సూపు లేదు కదా, కొద్దిసేపు ఉడికితే ఇంత సూపు అయిపోద్ది. చల్లారిందంటే ఇంకా అసలే సూపు ఉండదు, దగ్గర ఫ్రై అవుతుంది. కొంచెం వేసుకుంటే చాలు, ఇంత వేసుకుంటే సరిపోద్ది. ఒక గంటెడు అన్నం మొత్తం తినేయచ్చు, అంత మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇది మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. అయిపోయింది తెలంగాణ బోటి కర్రీ వండడం. అయితే ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సూపు కూడా కొద్దిసేపు చల్లారిందంటే అయిపోద్ది, అసలు సూపే ఉండదు. ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. బాగుంది కదా. వంట కనుక నచ్చితే లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అయిపోయేదాకా చూడండి, చూస్తేనే నేను ఎట్లా వండినా మీకు తెలుస్తుంది. ఉంటానండి, బాయ్. మళ్ళీ వంటతోటి కలుద్దాం ఇంకా.